హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. అలాగే హైప్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మా ఫ్రెండ్ కొడుకుది పెళ్ళి. ఈరోజు అయితే మనము పసుపు వేడుక, అందులో భాగంగా సంగీతు గాజుల ఫంక్షన్ కార్యక్రమాన్ని ఈ వీడియోలో మీరు అందరు చూసేయచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే మా ఫ్రెండ్ కొడుకుది ఈరోజు అయితే పెళ్ళి జరుగుతుంది, అంటే ముహూర్తము. ఈరోజు పెళ్లి కొడుకుని చేస్తున్నారు. కొద్దిగా ఇది సన్నివేశం ఉంచానండి. ఇప్పుడైతే మనము గాజుల ఫంక్షన్కి అయితే వెళ్ళాలి. నేను వెళ్ళేసరికి గాజుల ఫంక్షన్ అయిపోయింది. నాకు కూడా గాజులను ఇస్తున్నారు. ఈ అమ్మాయి వచ్చేసి పెళ్లి కొడుకు అక్క, మౌనిక తన పేరు. అందరికీ వచ్చిన వాళ్ళకందరికీ గాజులు ఇస్తుంది. తెలుగులో పెళ్లి గాజులను పెళ్లి గాజులు లేదా మధుర గాజులు అని పిలుస్తారు. వివాహ సాంప్రదాయాల్లో భాగంగా పెళ్లి కూతురు చేతులకు పట్టుపూసలు, కుందన్లు మరియు ముత్యాలు పొదిగిన భారీ గాజులను ధరింపజేస్తారు. సాంప్రదాయబద్ధమైన పచ్చని గాజులు లేదా మట్టి గాజులు లేదా బంగారు కడియాలను పెళ్లిలో భాగంగా ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు పెళ్లి గాజుల గురించి ఎంతమందికి తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మనం ఇంకా ఏ రకమైన డిజైన్ గాజులను వేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. మట్టి, బంగారం లేదా కస్టమైజ్ చేసిన గాజులను కూడా వేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న షాపులకు కూడా వెళ్ళి బ్రాండెడ్ గాజులు కూడా వేసుకోవచ్చు అండి. ఈ విధంగా అందరికైతే గాజులు ఇచ్చిన తర్వాత అయితే కార్యక్రమం అయితే అయిపోయింది, పెళ్లి గాజుల కార్యక్రమం. ఇప్పుడైతే సంగీత్కి వెళ్దాం రండి. ముందు రోజైతే సంగీత్ కార్యక్రమాన్ని అయితే ఆహ్వానంగా అందరినీ పిలిచారండి. అద్భుతంగా జరిగింది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనేది లేకుండా చాలా ఎంజాయ్ చేశాము. వివాహంలో సంగీత్ అనేది పెళ్లికి ముందు జరిగే ఒక ఉల్లాసకరమైన సంగీత నృత్య వేడుక. ఇది కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఒకే చోట చేరి పాటలు పాడుతూ ఆనందంగా డ్యాన్సులు చేస్తూ జరుపుకునే ఒక గొప్ప వేడుక. వివాహానికి సంగీత్ అనేది సంబంధించినది ముఖ్యమైన వేడుక. ఇది సాధారణంగా పెళ్లికి ముందు 1 లేదా 2 రోజుల ముందు జరుగుతుంది. సాంప్రదాయంగా ఇది మహిళలు మాత్రమే జరుపుకునే వేడుక అయినప్పటికీ ఇప్పుడు ఇరుగు పొరుగు కుటుంబాల వారు, బంధువులు మరియు అందరు కలిసి వేడుకగా జరుపుకుంటున్నారు. ఇందులో నేను సాంగ్ ప్లే చేయలేదండి, కాపీరైట్ పడుతుందనే ఉద్దేశంతోనే షార్ట్ రూపంలో మీకు అన్ని సాంగ్స్ అయితే పెడతాను. ఇంకా డ్యాన్స్ మరియు పాటలు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తరపున బంధువులు ముందుగానే పాటలకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి వేడుకలో ప్రదర్శిస్తారు. దీనికోసం ప్రొఫెషనల్గా కొరియోగ్రాఫర్లను కూడా ఈ మధ్య ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనిలో సాంప్రదాయ జానపద పాటల నుండి బాలీవుడ్ లేదా టాలీవుడ్ పాపులర్ పాటల వరకు అన్ని రకాల సంగీతాన్ని కూడా ఉపయోగిస్తారు. సంగీత్ వేడుకల్లో పాటలు ప్రధానంగా ఉంటాయి. కట్ చేస్తే తెల్లవారింది. మనమైతే పెళ్లి కొడుకు ఫంక్షన్స్కి అయితే వచ్చేసాం. మీకు స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే చూపించిన కదా, ఇంకా పసుపు వేడుక అంటారు దీన్ని, తెలుసు కదండి, పెళ్లి కొడుకును చేయడము అని చెప్పేసి. ఇంకా తెలుగు వివాహాల్లో పసుపుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీన్నే పసుపు వేడుక అంటారు. దీన్ని హల్దీ లేదా నలుగు కూడా అని అంటారండోయ్. అత్యంత పవిత్రమైన సాంప్రదాయం. పెళ్లికి ముందు వధూవరులకు పసుపు, నూనె, సుగంధ ద్రవ్యాలు పూసి మంగళ స్నానాలు చేయిస్తారు. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడమే కాక దుష్టశక్తులను కూడా దూరం చేస్తుందని నమ్ముతారు. అందుకోసానికి ఈ విధంగా అయితే పెళ్లి కొడుకుకు కానీ పెళ్లి కూతురుకు కానీ నలుగు పెట్టి స్నానాలు చేయిస్తారు. దీన్నే పెళ్లి కొడుకుని చేయడము అని అంటారు. ఇంకా మంగళ స్నానాలు, మీకు ఈ వేడుక గురించి అయితే కొన్ని విషయాలను నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఇక్కడైతే పెళ్లి కొడుకు తల్లి తండ్రి అయితే ఆశీర్వదించి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మంగళ స్నానాలు కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి వధూవరులకు పసుపు రాసి పవిత్ర జలాలతో స్నానం చేయిస్తారు. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వధూవరుల చర్మానికి మంచి నిగారింపునిస్తాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పసుపు కొట్టడం లేదా నలుగు పెట్టడం అని కూడా పిలుస్తారు. మేమైతే నలుగు పెట్టడమే అని అంటామండి. రసాయనాలకు బదులుగా పూర్వం నుండి వస్తున్న సహజమైన ఆచారం ఇది. వివాహ వేడుకల్లోని ఇతర ఆచారాలు లేదా పసుపు వేడుకకు సంబంధించి చాలా వీడియోస్ అయితే మీరు చూసే ఉంటారు. ఈ విధంగా అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు అయితే పసుపు రాసి తప్పకుండా హల్దీ ఫంక్షన్ చేస్తారు. దీన్నే
తెలుగు వివాహాల్లో పసుపు వేడుక అని అంటారు, లేదా హల్దీ ఫంక్షన్ అంటారు, లేదా నలుగు పెట్టడం అని అంటారు. ఈ విధంగా పెళ్లి కూతురుకి పెళ్లి కొడుకుకి అయితే నలుగు పెట్టి పెళ్లి కొడుకును చేస్తారు. ఇంకా ముందుగా అయితే అందరూ ప్రతి ఒక్కరూ స్టేజ్ మీదకి వచ్చేసి ఒక్కొక్కరుగా నలుగు పెట్టడం స్టార్ట్ చేస్తున్నారండి. ఈ విధంగా నలుగు పెట్టడం తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా మంగళ స్నానాలు కూడా ఉన్నాయి. మంగళ స్నానాల తర్వాత భోజనాలు ఉన్నాయి. అలాగే రాత్రికి కూడా ఫంక్షన్ ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా చేసుకుంటారనే అనుకుంటున్నాను. ఓకే, ఇంకా అబ్బాయి పేరు చెప్పలేదు కదండి, సిద్ధార్థ రెడ్డి. అబ్బాయిని మేమందరం సిద్ధు అని పిలుస్తూ ఉంటాము. ఇంకా మా లైన్లో అయితే మా సిద్ధు చక్కగా అందరినీ నవ్విస్తూ చాలా సరదాగా హ్యాపీగా ఉంటాడండి. ఈ అబ్బాయి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో భార్యతో పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు కూడా మీరు కూడా ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించినారు అని నేను అనుకోవాలంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రతి ఒక్కరూ పెళ్ళికి వచ్చిన బంధువులందరూ ఈ విధంగా అయితే అబ్బాయికి నలుగు పెట్టేసి వెళ్తున్నారండి. చూడండి ఎంతమంది ఉన్నారు. బంధువులు చాలామంది వచ్చేసారు. ఒక్కొక్కరు స్టేజ్ మీదుగా వస్తూ ఉన్నారు. ఇంకా ఈ వీడియో మీకు ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. నేను చెప్పిన మీనింగ్స్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు మనమైతే నలుగు స్నానానికైతే వెళ్దాము. ఇక్కడైతే మేము మా ఫ్రెండ్స్ని అయితే మీకు చూపిస్తాను చూడండి. అందరూ మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్తున్నారు. తను జ్యోతి. ఇంకా అందరం చక్కగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు పెళ్లి కొడుకు నలుగు పెట్టడం అయిపోయింది. మంగళ స్నానాలకు వెళ్తున్నారు. ఇక్కడ మీకు కొన్ని సన్నివేశాలు అయితే చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా సిద్ధును ఏడిపిస్తూ కొంతమంది నవ్వుపిస్తూ చాలా సరదాగా అయితే పాటలు పాడుకుంటూ మంగళ స్నానాలు అయితే జరిగాయి. మీరైతే తప్పకుండా చూడండి. వావ్, సూపర్! మంగళ స్నానానికి అయితే ఎంట్రీ ఎద్దరిపోయింది కదా. ఇప్పుడు చూసేద్దామా? Ready? 1, 2, 3. మొదలైంది పెళ్లి చేయాలి. మా తమ్ముడు జాగ్రత్త. శ్రీజ కనాలి కదా. మా తమ్ముడు జాగ్రత్త. ఏ శ్రీజ మా తమ్ముడు జాగ్రత్త. ఏ శ్రీజ మా తమ్ముడు జాగ్రత్త. ఏ శ్రీజ మా తమ్ముడు జాగ్రత్త. మా తమ్ముడు జాగ్రత్త. ఎనికి తిరగొద్దు. మా అన్న జాగ్రత్త. మా మరిది జాగ్రత్త. నేను జాగ్రత్త. మేడం ఎలా ఉన్నాయండి మీరు చూసిన సన్నివేశాలు? అద్భుతంగా అద్దరహో కదా, చాలా బాగున్నాయి కదా. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం మంగళ స్నానాల గురించి అయితే తెలుసుకుందాం. మంగళ స్నానం అనేది తెలుగు సాంప్రదాయ వివాహాల్లో అత్యంత పవిత్రమైన మరియు ముఖ్యమైన వేడుక. పెళ్లిపీటల మీదకి రాబోయే వధూవరులకు ప్రత్యేకంగా సుగంధ ద్రవ్యాలు, నూనెలు మరియు పవిత్ర జలాలతో ఈ స్నానం చేయిస్తారు. దీనివల్ల శరీరం కాంతివంతంగా సువాసనలతో మారడమే కాకుండా వారిని దృష్టి మరియు చెడు శక్తుల నుంచి రక్షిస్తుందని నమ్ముతారు. ఈ మంగళ స్నానాలు వేడుకకు సంబంధించిన కొన్ని ప్రధాన అంశాలైతే మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఇంకా సమయం అంటే వివాహ ముహూర్తానికి కొన్ని గంటల ముందు లేదా పెళ్లి రోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది. పసుపు, కుంకుమ, నలుగుపిండి, సుగంధ తైలాలు మరియు పవిత్ర నదీ జలాలను కూడా ఉపయోగిస్తారు.
ఇంకా అలంకరణకైతే స్నానం చేయించే ప్రాంతాన్ని బట్టి పూలు, రంగోలి మరియు ప్రత్యేకమైన కుర్చీలు లేదా పీటలతో అలంకరిస్తారు. చూస్తున్నారు కదా, చక్కగా పీటలతోనైతే అలంకరించారు. ఇంక ఈ విధంగా అయితే పెళ్లి కొడుకుకు లేదా పెళ్లి కూతురికైతే మంగళ స్నానాలను అయితే ఆచరిస్తుంటారు. ఇక్కడైతే పెళ్లి కొడుకు అమ్మ నాన్న అయితే అబ్బాయికి అయితే మంగళ స్నానం చేయిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు. నేను మంగళ స్నానాల గురించి అయితే మీకు చెప్తూ ఉంటాను. దీంట్లో కలిపే సామాగ్రి మీలో ఎంతమందికి తెలుసు? పసుపు, కుంకుమ, నలుగుపిండి, సుగంధ తైలాలు మరియు పవిత్ర నదీ జలాలను కలిపి ఈ విధంగా మంగళ స్నానాలు అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. నేను చెప్పినటువంటి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. నాకెంతో కొంత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వీళ్ళు వచ్చేసి అబ్బాయి మేనమామ, మేనత్త, వీళ్ళు కూడా అబ్బాయికి మంగళ స్నానాలు చేయిస్తున్నారు. ఇంకా సిద్ధు చూడండి, పాపం చల్లగా ఉన్నాయని నీళ్ళు అణికిపోతూ ఉన్నాడు. ఇంక ఇక్కడైతే భోజనాల సంగతి చూసేద్దాం. ఇది వచ్చేసి పాయసము, నెయ్యి, తర్వాత చిత్రాన్నము, తర్వాత వంకాయ కూర, బజ్జీ, పచ్చడి, పప్పు, వైట్ రైసు, సాంబారు, పెరుగు అద్భుతంగా ఉన్నాయండి. లొట్టలు వేసుకుంటూ మేమైతే అందరం చక్కగా భోంచేసాము. ఇక్కడ చూడండి, ఇంకా మా ఫ్రెండ్స్ కూడా భోంచేస్తూ ఉన్నారు. అందరం భోంచేశాక నైట్కి అయితే మళ్ళీ పెద్ద తాంబూలానికైతే వెళ్తాము. మీరు చూస్తూ ఉంటారు కదా. కట్ చేస్తే మనమైతే నైట్ పార్టీకి అయితే వెళ్ళాము. చూడండి, ఇక్కడ పేరెడ్డి వారి పెళ్లి సందడి, సిద్ధార్థ రెడ్డి అండ్ వెడ్స్ శ్రీజ. ఇంకా చూడండి, ఫంక్షన్ హాల్ అయితే అందంగా సుందర మనోహరంగా అయితే డెకరేషన్ చేసి పెట్టారు. ఇంకా అందరం అయితే ఫస్ట్ రాగానే భోజనాలు చేసేసిన తర్వాత అయితే ఇక్కడ నేను అయితే వీడియోస్ తీసుకుంటున్నాము. ఇంక ఈ అమ్మాయికి అయితే వీళ్ళ ఇంట్లో మసిబోనం అని కార్యక్రమం ఉంటుందంట. ఆ కార్యక్రమాన్ని అయితే పెళ్లి కూతురికి బయట కూర్చోబెట్టి చేస్తున్నారు. ఇంకా తర్వాత పెళ్లి కొడుకుని తీసుకుని వెళ్తున్నారు. చూడండి. గంధం గంధం ఇంకా నీళ్ళు ఉన్నాయి కూడా వేసుకో. ఇంకా లైట్
ఇంకా మసిబోనం కార్యక్రమం అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకు ఈ విధంగా అయితే ఒకరినొకరిని తీసుకొని పెద్ద తాంబూలం పెట్టడానికైతే పైకి వెళ్తున్నారు. ముందుగా అయితే పెళ్లి కొడుకుతో అయితే అమ్మాయికి బొట్టు పెట్టించి పూలదండలు వేసి ఆహ్వానం ఎదుర్కోలు అంటారు కదా, ఈ విధంగా అయితే ఆహ్వానం పలికి పైకి తీసుకెళ్తారు. ఇంకా వీళ్ళిద్దరు చూడండి చూడముచ్చటగా ఉంది కదా, సిద్ధార్థ రెడ్డి అండ్ వెడ్స్ శ్రీజ. బాగుంది, శ్రీ అని ఇద్దరికి సిద్ధు అండ్ శ్రీజ పేర్లు బాగా కలిసినాయి. వీళ్ళు నిండు నూరేళ్ళు కలకాలం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో శ్రీజ పసుపు కుంకుమలతో చల్లగా నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి ఆశీర్వదించండి. ఇప్పుడు మనమైతే పెద్ద తాంబూలం కార్యక్రమాన్ని అయితే చూసేద్దాం. వీళ్ళు ఫొటోస్ దిగుతూ ఉంటారు. మనం ఈలోపు పెద్ద తాంబూలం గురించి అయితే తెలుసుకుందాం. తెలుగు సాంప్రదాయంలో పెద్ద తాంబూలం లేదా మహాతాంబూలం అనేది వివాహాలకు, శుభకార్యాలకు మరియు పూజా కార్యక్రమంలో బంధువులు, పురోహితులు లేదా పెద్దలకు మర్యాదపూర్వకంగా ఇచ్చే ఒక కానుక. దీన్నే పెద్ద తాంబూలము అంటారు. పెద్ద తాంబూలంలో ఉండే ముఖ్యమైన వస్తువులు వచ్చేసి పరిమాణంలో పెద్దవిగా పచ్చగా ఉన్న వాటిని పెద్ద తాంబూలం అంటే వక్కలు, పోకలు మరియు సున్నం, పసుపు, కుంకుమ మరియు గంధం, అలాగే అరటిపళ్ళు లేదా ఇతర శుభప్రదమైన పండ్లు, పెద్దలను గౌరవం ఇచ్చే కరెన్సీ నోట్లు అంటే ఇచ్చిపుచ్చుకునేవి ఉంటాయి కదా, అలాగే అమ్మాయికి చీరలు, సారెలు, ఈ విధంగా కొన్ని సందర్భాల్లో బట్టలు, పంచెలు, చీరలు లేదా రుమాళ్ళు ఈ తాంబూలంలో పెట్టి అమ్మాయికి నగలు అవన్నీ ఇస్తూ ఉంటారు. దీన్నే పెద్ద తాంబూలం అంటారు. మనం రేపటి వీడియోలో అయితే పెళ్ళి చూసేద్దాము. ఇప్పుడు నైట్ అయిపోయింది, మనం అందరం ఇంటికి వెళ్దాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మీ ముందు